పశ్చిమ గోదావరి జిల్లా మండల కేంద్రమైన ఉండి రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ రామరాజ్యం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. రాముడి బాటలో అందరూ నడవాలని, అప్పుడే రాష్ట్రం సుభిక్షంగా అన్ని రంగాల్లో ముందు ఉంటుందని తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వచ్చే శ్రీరామనవమి నాటికి దాతలు, ఉండి గ్రామ ప్రజల సహకారంతో ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, ఇప్పటికే ఆలయానికి ముందు ఆక్రమణలను తొలగించి సుందర నందనవనమైనటువంటి పార్కు నిర్మించేందుకు పనులు ప్రారంభించామని అన్నారు. శుభాకాంక్షలు. ఎలాగ ఒక కుమారునిగా ఎలా ఉండాలి, ఒక రాజుగా ఎలా ఉండాలి, ఒక భర్తగా ఎలా ఉండాలి, ధర్మాన్ని ప్రజలకు బోధించిన వ్యక్తి శ్రీరాముడు. ఆయన జన్మదినం, కళ్యాణం రెండూ కూడా ఇదే రోజు జరిగినాయి. అందుకని ప్రతి సంవత్సరం ఆ శ్రీరాముని జన్మదినం మనం అందరం కూడా రామనవమిగా జరుపుకుంటున్నాం. ఉండిలో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ రామక్షేత్రం సుమారు 8 దశాబ్దాలుగా ఇక్కడ ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించి